కాకినాడ జిల్లాలో సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ వయోవృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, వారి జీవన ప్రమాణాల మెరుగుదలపై సభకి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ వయోవృద్ధులకు మానసిక ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణం, అలాగే వైద్య మరియు వినోద సౌకర్యాలు కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని పర్యాటక ఆహ్లాదకర కేంద్రమైన బోట్ క్లబ్ వద్ద కూడా డే కేర్ సెంటర్ను మంజూరు చేసి అందుబాటులోకి తీసుకుని రావాలని సభాముఖంగా కోరారు. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా చాలా మంది వయోవృద్ధులు ఒంటరిగా జీవిస్తూ ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, భద్రతా లోపాలు వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. ఆ దిశగా 1999లో కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమం కొరకు ఒక పాలసీని కూడా రూపొందించింది అధ్యక్ష. ఆ నుంచి రాష్ట్రంలో స్థానిక సంస్థలు అటల్ వయో అభ్యుదయ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని నిర్వహించే బాధ్యత కూడా స్థానిక సంస్థల మీద పెట్టింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మన రాష్ట్రంలో గమనించినట్లయితే ఎక్కడా కూడా ఈ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేసిన దాఖలు కనపట్లేదు అధ్యక్ష. ఈ డే కేర్ సెంటర్స్ ద్వారా వయోవృద్ధులకు రెగ్యులర్ మెడికల్ చెకప్స్, విశ్రాంతి మరియు వినోద సౌకర్యాలు, అంటే పిల్లలు ఉద్యోగాల నిమిత్తం వాటి నిమిత్తం బయటకు వెళ్ళిపోయినప్పుడు పొద్దున్న సాయంత్రం దాకా ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఈ కార్యక్రమాలు, యోగా కార్యక్రమాలు, బుక్ రీడింగ్స్ వంటి కార్యక్రమాల ద్వారా వారి మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే ఈ సెంటర్స్ నిర్వహణ ద్వారా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఒక భరోసా కల్పించే అవకాశం ఉన్నది అధ్యక్ష. దీనిలో భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గం గల సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ద్వారా స్థానికంగా ఉన్న బోట్ క్లబ్ లో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయించవలసిందిగా వాళ్ళు కోరుతా ఉన్నారు అధ్యక్ష. కావున అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ యొక్క శ్రేయస్సు కొరకు, అలాగే వారి యొక్క మెరుగైన జీవన ప్రమాణాల కొరకు డే కేర్ సెంటర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయనే విషయాన్ని తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారికి దృష్టికి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వ నిధులతో డే కేర్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. మనం అందరూ కూడా ఎప్పుడొకప్పుడు మళ్ళీ వృద్ధులవుతాం. అప్పుడు మనందరికీ కూడా అవసరమైంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను.